హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము తీపి పచ్చడి అండి. ఈ తీపి పచ్చడికి మనం పుల్లటి మామిడికాయలు వాడితే చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఇక్కడ కోలంగోవ మామిడికాయ తీసుకున్నానండి. మీరు రాజ్మా అయినా కోలంగోవ అయినా మీకు నచ్చిన ఏ మామిడికాయ అయినా తీసుకోండి. ఏదైనా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. కలెక్టర్కాయ ఈ పచ్చడికి అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ పుల్లటి మామిడికాయ తీసుకొని మనం ఫస్ట్ నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఆరబెట్టుకొని దాన్ని తొక్క తీసేసి మంచిగా తురుముకోవాలి. ఈ తురుముకున్న మామిడికాయ తురుముని ఒక ప్లేట్లో వేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మన తురుముకున్న మామిడికాయ తురుముని ఒక కప్పులో వేసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, కారం, ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఈ ఆవాలు, మెంతుల పొడిని కూడా వేసుకొని బెల్లం తురుము వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది ఇక్కడ మామిడికాయ తీపి పచ్చడి కదండి, బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 4-5 స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోండి. నేను ఇక్కడ 2 కాయలకి చేస్తున్నాను కదా, ఒక 4-5 స్పూన్లు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా మీకు అంచనా ప్రకారం వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 రోజుల పాటు నాననివ్వండి. నానాక మనం ఇంకా దీన్ని పెరుగన్నంతో కానీ మజ్జిగన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎండలో ఎండబెట్టడం ఆ పని ఏం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.